హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్ అందరికీ. మొత్తానికి అయితే 4:47 అవుతుంది టైము. సో ఈరోజు అయితే ఆన్లైన్ చేసుకుంటున్నాను. ఈరోజు 10:30 వరకు మాత్రమే చేసుకోవాలి. సో మళ్ళీ ఇంటికి రావాలి. ఇంటికాడ మళ్ళీ పని పడింది. సో ఆల్రెడీ చేసుకోకుండా ఇంటికాడ ఉంటున్నాం, కుదరదు. 10 గంటల వరకు నుంచి స్టార్ట్ మనకు. సో అన్ని షాపులు ఓపెన్, అన్ని ఏదైనా ఓపెన్ అయ్యేది. సో మొత్తానికి అయితే ఆన్లైన్ చేసుకున్నాను. సో చూద్దాం, మీకు 0 కిలోమీటర్ చేసి చూపిస్తాను. సో మొత్తానికి అయితే 0 కిలోమీటర్ అయితే అయిపోయింది. సో బండి అయితే ఫుల్ ట్యాంక్ ఉంది. చూద్దాం, బుకింగ్ పడంగానే మీకు అప్డేట్ ఇస్తాం. చాలామంది బ్రదర్స్ నిన్న వీడియో కింద కామెంట్స్ పెట్టాడు, మీ ఎర్నింగ్ ఎంత అని. ఒకళ్ళు ఒకసారి చదువుకుందాం. సో ఒక బ్రదర్ అయితే కామెంట్ పెట్టిండు, పేరు ఏం పెట్టలేదు. సో 57 ఉంది లాస్ట్కు. నా ఎర్నింగ్స్ 4800 అన్న, 4800 అన్న, అంటే వితౌట్ డీజిల్ అనుకుంటా, వితౌట్ డీజిల్. ఓకే, సూపర్ బ్రదర్, సూపర్, హైలైట్. ఇంకోటి ఇంకో బ్రదర్ కామెంట్ పెట్టిండు, మర్చిపోయినట్టున్నారు, హలో భయ్య తక్కువ అమౌంట్ ఎందుకు ఇస్తున్నారో చెప్పలేదు. అంటే ఎవరు కామెంట్ పెట్టలేదు కదా బ్రదర్, సో అందుకనే చెప్పలేదు అన్న. ఇంకోటి 13.40 నిమిషాలు ఆన్లైన్ వితౌట్ పెట్రోల్ 3100 మై ఎర్నింగ్. బా, హ్యాట్సప్ బ్రదర్, నీకు పెట్రోల్ కార్లో ఎంత ఎర్నింగ్ చేసినావంటే, సో నిన్ను ఇంటర్వ్యూ చేయాల్సిందే బ్రదర్, ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాల్సిందే. ఎవరు? వెంకటేశ్వర్ అట, సూపర్, హైలైట్. సో అది మొత్తానికైతే కామెంట్స్ అయితే అవి వచ్చినాయి. సో మీరు కూడా ఈరోజు మీ ఎర్నింగ్ ఎంత జరిగిందో కింద కామెంట్ సెక్షన్లో, ఇప్పుడే వీడియోను పాస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచి ఎర్నింగ్ చేసుకోండి, మంచి లైఫ్ను. ఒకరోజు అని కాదు బ్రదర్, ఎవ్రీడే ఉండాలి ఆ ఎర్నింగ్. ఎవ్రీడే ఒక కసి, పట్టుదల, ఒక స్వయం కృషే. ఎవడు నిన్ను లేపి పోరా అనే ఒక బర్డెన్ ఉండదు నీకు. నీ యొక్క కసి, నీ యొక్క పట్టుదల, నువ్వు లేవాలి, పోవాలి, చేసుకోవాలి, మధ్యాహ్నం రావాలి, మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ కావాలి, కొట్టాలి. అది నీ కసి, నీ పట్టుదల, నీ స్వయం కృషి, ఇవన్నీ నీకు ఓన్గా వస్తేనే. మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ ఏంటంటే వీటి విషయంలో ప్రతి ఒక్కరికి మోటివేట్ చేయడం మాత్రమే, ఓకేనా? ఉద్దేశం అందరు చేసుకోవాలి మంచిగా అనే ఉద్దేశంతో మనం వీడియోస్ చేస్తున్నాం, ఓకే? సో ఎప్పుడు పాజిటివ్ మెంటాలిటీ తోటే ఉండండి. ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా, నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి, నెగిటివ్ మెంటాలిటీ తోటి ఉండకండి. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా, డిప్రెషన్ అనేది మనిషిని చాలా లో లెవెల్కి తీసుకెళ్తుంది. మనిషిని మెంటల్గా, ఫిజికల్గా చాలా లో అయిపోతారు. చాలా అంటే చాలా లో అయిపోతారు. నేను అయిపోయిన లైఫ్లో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా, చాలా అయ్యో అనే చాలా లోన్లీగా చాలా ఫీల్ అయిపోయిన రోజులు చాలా ఉన్నాయి. కాబట్టి డిప్రెషన్ అనేది ఎర్నింగ్ మీద పడుతుంది, మెంటల్ మీద పడుతుంది, ఫిజికల్ మీద పడుతుంది, అన్నిటి మీద లోన్ అయిపోతుంది అన్నట్టు. సో కాబట్టి అవన్నిటిని తీసేయి. నీకు అలాంటి అనిపించినప్పుడు కింద కామెంట్ చేయి. దాని గురించి నేను నీ పేరు పెట్టి కామెంట్ చేయి, అన్న నాకు ఇట్లా అనిపిస్తుంది అని నీకు చెప్తా. ఎలాంటి డిప్రెషన్లు ఉన్నావు, ఏంటిది, రకరకాల డిప్రెషన్స్లో నేను నీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తా. దాంట్లో ఏదో ఒకటి నీకు తాకి ఉంటుంది. సో అలా తాకున్నప్పుడు ఎట్లా మనము దాని నుంచి బయటికి రావాలి, ఎట్లా మనం దాని నుంచి బయటకు వచ్చేసి మంచి ఎర్నింగ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఊబర్ గో ఇవన్నీ ఆఫ్లైన్ పెట్టుకున్నా, నేను మర్చిపోయినా. సో నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తా. 198 వ్యాలెట్లో మైనస్ బ్యాలెన్స్ 198 ఉన్నాయి. ఏమన్నా పెట్టినా అంటే ఇదే ఎయిర్పోర్ట్ ట్రిప్పులే పెడుతున్నాడు. ఎయిర్పోర్ట్ ట్రిప్పులు మనకు వద్దబ్బా, మనకెందుకు కొట్టము కావు. సో అలాంటి ఫస్ట్ నెగిటివ్ థాట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ థాట్స్ నుంచి అరే బిజినెస్ లేదని ఒకరు చెప్పడం వల్ల
నమ్మకు, వినకు. డిప్రెషన్లోకి లోన్ కారే బిజినెస్ లేదట, నీకు ఒక బుకింగ్ రాదు, ఒక గంట సేపు బండబెట్టిండు నిన్ను. సో నీవు అదే మైండ్లో ఉంటుంది, అదే థాట్ మైండ్లో ఉంటుంది. గంట సేపు బండబెట్టిండు, గంట సేపు బుకింగ్ చేయలే, ఖతం. ఏం చేస్తావు? ఆఫ్లైన్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతావు. ఇక అందరితోటి ఇక నెగిటివ్గా చెప్తావు. ఎక్కడ ఇది కట్టినారు? బీచ్ కాలనీ కొన్నావు. ఇది 446.27 కిలోమీటర్లు. ఇస్లావత్ కాలనీ SBH త్రివేణి నగర్ అట. కొన్నావు. ఇది 27 కిలోమీటర్స్ ఉంది, 442 ఇస్తాడట. సో మనకు చీర్యాల నుంచి వచ్చింది. లెట్స్ గో. ఓకే, పికప్ అయితే వచ్చింది. లెట్స్ గో. సో మనకైతే దిల్సుఖ్ నగర్ పడింది. ఇప్పుడే గూగుల్ మ్యాప్లో చెక్ చేసిన SBH కాలనీ గడ్డన్నారం అంటే త్రివేణి నగర్ అంటే అది దిల్సుఖ్ నగర్ దగ్గరనే చూపిస్తుంది. సో మనం ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అటు పోతే ఓల్డ్ సిటీకి తిప్పుతాడా అయింది అనేది ఇది ఒకటే నా బాధ. మనకైతే చీరాల నుంచి వచ్చేసింది. పికప్ అయితే అంది స్పాట్లో వెళ్ళిపోతున్నాము. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. వీడియోని అయితే లైక్ చేయకపోతే ఇంకా వీడియోను లైక్ చేయండి బ్రదర్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, నా పేరు ప్రవీణ్. నేను ఇక్కడ ఓలా ఊబర్లో హైదరాబాద్లో బిజినెస్ చేస్తాను. ఓలా ఊబర్లో నడిపిస్తాను. డైలీ ఎర్నింగ్ వీడియో డైలీ ఎవ్రీ డే 1 వీడియో వస్తుంది బ్రదర్. సో మీరు కనుక నచ్చినట్లయితే నా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 10 మందికి యూజ్ అవుతుంది అనుకుంటే నా వీడియోస్ను షేర్ చేయండి. ఓకే, అయితే ఇక నేను మనోడు నిన్న చెప్తా. పొద్దుగల బిస్కెట్ అయ్యేటట్టుంది. మొత్తానికి అయితే లొకేషన్కి వచ్చాను నేను. టైం కూడా పడిపోయింది. ఫోన్ చేసిన ఎత్తట్లేడు. 2 times 3 times చేసిన ఎత్తట్లేడు. సో నాకైతే ఏదో కొడుతుంది. ఎత్తడా ఎవ్వరైతే నీకు మానుష్యంగా ఉన్నారు. ఈ ఇంట్లో నుంచో అనుకుంటా పికప్ అయితే వచ్చింది మనకు. అవుతుంది కానీ ఫోన్ ఎత్తట్లేదు. ఏం చేస్తారు పంటారు నాకు అర్థం కాదు. టైం వరకు చూసి వెళ్ళిపోలేదు. ఏం చేస్తాం మరి కదా. కట్ అవుతుంది. ఇప్పటికి 3 సార్లు టైం అయిపోయేదాకా చూసి క్యాన్సల్. 3 కిలోమీటర్ల నుంచి వచ్చిన 3.5 కిలోమీటర్ నుంచి చాలా కష్టపడి. ఇది గెస్ట్ రైడర్ బాబు. ఇక్కడ క్యాన్సిల్ చేసేటప్పుడు మన క్యాన్సిల్ ఫీజు రావాలంటే ఇది క్లిక్ చేసి క్యాన్సిల్ ట్రిప్ అని కొట్టాలి. అప్పుడు వస్తుంది మనకు. గెస్ట్ రైడ్ అది ఎవరబ్బా అనుకున్నా. గెస్ట్ రైడ్ అంటే కంపెనీ వాళ్ళు బుక్ చేస్తారు అన్నట్టు అలాంటి రైడ్. అందుకనే డాటా కాల్ కూడా పోలే. చూద్దాం కానీ బుకింగ్ పెడతాం. మనకైతే 60 రూపాయలు వచ్చినాయి 3.5 కిలోమీటర్లు వచ్చినందుకు. సో లెట్స్ గో. ఇంకో పికప్ వచ్చేసింది 4.7 అట. మొలాలి వెళ్ళాలన్నట. 11 నిమిషాలు పికప్. అయ్యా దేవుడా, నగరం నుంచి వచ్చింది. లెట్స్ గో. ఏం చేస్తాం మరి, తప్పదు. 4.7 కిలోమీటర్స్ ఒకసారి అట్లా ఉంటుంది. లెట్స్ గో. 8 minutesలో టైం చూపిస్తుంది. లెట్స్ గో. 9 కిలోమీటర్లకు 222 ఇస్తాను. అంటే పికప్ ఛార్జెస్ ఇంక్లూడ్ అవుతా అనేది దీంట్లో. మనోడు ఒక సబ్స్క్రైబర్ ఒక కామెంట్ పెట్టిండు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడాడు కానీ డ్రైవింగ్ చేస్తూ కామెంట్స్కు రిప్లై ఇస్తాడని కామెంట్ పెట్టిండు. సో ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తూ నేను రిప్లై ఇస్తున్నా. ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. నా వెనకాల కస్టమర్ లేరు, ఎవరు లేరు, నేను ఒక్కనే సింగిల్గా ఉన్నా.
సింగిల్గా ఉన్నప్పుడు నేను ఫోన్ వచ్చినా లేకపోతే ఏది వచ్చినా నేను మాట్లాడతా. సో మీరు ఏ టైంలో చేస్తారో, ఏ టైంలో కాల్స్ చేస్తారో, నాకు ఏ టైంలో కాల్స్ వస్తాయో అది నాకు తెలియదు, మీకు తెలియదు, ఊహించలేము. నేను అప్పుడు కస్టమర్స్ ఉన్నప్పుడు మాట్లాడతానా, లేనప్పుడు మాట్లాడతానా అనేది అది లేనప్పుడైతే ఎత్తి మాట్లాడతా, ఉన్నప్పుడైనా కానీ ఎత్తి మాట్లాడి ఎమ్మటే కట్ చేస్తా. వన్స్ 10 సెకండ్స్ అట్లా 15 సెకండ్స్లో. సో మనోడు కామెంట్ పెట్టింది ఏంటంటే కామెంట్స్కి రిప్లై ఇస్తాడని. సో బ్రదర్ ఇస్తా బ్రదర్, ఎవరు లేనప్పుడు కస్టమర్స్, ఇప్పుడు నేను సింగిల్గా పికప్కి వెళ్తున్నా, పికప్ వచ్చింది, సో అంతసేపు నేను మాట్లాడతాను. అంతసేపు నేను బుకింగ్ పడినప్పుడా లేకపోతే పికప్ పోయేటప్పుడా నేను మీకు రిప్లైస్ ఇస్తుంటాను. దాని గురించి కొంచెం మనోడు ఫోన్లు మాట్లాడట, కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు మాట్లాడతాడు, కానీ ఫోన్ కాల్స్ వస్తే మాట్లాడట. అంటే ఫోన్ కాల్స్కు మీకు టైం కేటాయించిన 2 తర్వాత కాల్ చేయండి బ్రదర్ అని. మా వాళ్ళకి తెలుసు, మా సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు కాల్ చేయాలి, ఎప్పుడు మాట్లాడాలనేది వాళ్ళకి తెలుసు. సో ఈయన ఏదో కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామని అని అన్నాడు. సో ఆయనకు సమాధానం ఏంటంటే, కస్టమర్స్ లేనప్పుడు నేను ఇట్లా కెమెరా ఆన్ చేసుకొని కామెంట్స్కి రిప్లై ఇచ్చుకుంటా వెళ్తా బ్రదర్, ఓకేనా? ఎందుకంటే నాకు సపరేట్గా కెమెరా పెట్టుకొని ఆన్ చేసి పక్క కప్పుకొని సొల్లు చెప్పే అంత టైం నా దగ్గర లేదు, అర్థమైందా? అంత టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కేటాయించను కూడా. వర్క్ మనం ఆన్లైన్ చేసినామంటే వర్క్ చేయాలి, వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. కస్టమర్ లేనప్పుడు నేను నీతో కెమెరాలో మీతోటి నేను సంభాషిస్తాను, మీతో మాట్లాడతాను. నేను కస్టమర్ ఉన్నప్పుడు మ్యాక్సిమం మాట్లాడను. నాకు వచ్చేది కస్టమర్స్ ఉన్నప్పుడు కాల్స్ వస్తున్నాయి. మా వాళ్ళు చేస్తేనే మాట్లాడాను బ్రదర్, మా ఇంట్లో చేస్తేనే మాట్లాడాను. నేను డ్రైవింగ్లో ఉన్న తర్వాత మాట్లాడతా అని చెప్పేసి నేను ఫోన్ కాల్ కట్ చేస్తాను, ఎంత ఇంపార్టెంట్ ఉన్నా. సో అట్లా అది బ్రదర్. ఇంకోటి ఏదో గుర్తొచ్చింది చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. అసలు నాకు డీసీ వీడియో రాక ఈ లాస్ట్ వీక్ డీసీ వీడియో రాలే. వీక్లీ ఎర్నింగ్ వీడియో వచ్చింది, మంత్లీ ఎర్నింగ్ వీడియో వచ్చింది, వెళ్ళి చూడండి. డీసీ వీడియో చేయడానికి నాకు టైం లేక నేను అక్కడక్కడ దొరికిన టైం, అంటే బయట వేరే పనికి వెళ్ళినప్పుడు లేకపోతే సో అంటే ఇంటికాడ లేనప్పుడు టైంలో నేను ఏం చేస్తున్నా అంటే కామెంట్స్ చూసి టకటక రిప్లై ఇచ్చేస్తున్నా, టకటక కొట్టేస్తున్నా, అది ఖాళీ టైంలో. ఇక అందుకనే డీసీ వీడియో చేయట్లేను. ఎవరి కామెంట్స్కు వాళ్ళకి ఇమీడియట్లీ రిప్లై ఇచ్చేస్తున్నా. సపరేట్గా డీసీ వీడియో టైం దొరికినప్పుడు చేసేద్దాం. ఎందుకంటే అసలు కొంచెం బర్డెన్ హెవీగా పెరిగిపోయింది, సో దానివల్ల చేయట్లేదు. ఇమ్మీడియట్లీ కామెంట్ కింద రిప్లై ఇస్తే కూడా సో హ్యాపీ అవుతున్నారు, నో ఇష్యూ, నో ప్రాబ్లం. కాబట్టి టైం దొరికినప్పుడు అట్లా ఇస్తున్నా. లేదంటే మేజర్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అన్న ఇది ఇష్యూ, అన్న ఇది ఇష్యూ, అన్న ఇది ఇష్యూ అని కాన్సెప్ట్ ఉంటాయి కదా. సో ఆ కాన్సెప్ట్ మీద నేను ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు దాన్ని హెడ్లైన్గా పెట్టి వీడియో చేస్తాను, ఓకేనా? ఏదైనా మనం కామెంట్స్కి రిప్లై ఇవ్వలేని కామెంట్స్ ఏదంటే ఉంటుందో డైరెక్ట్ ఒక లాంగ్ వీడియో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ చేసి మీకు వదులుతా, ఓకేనా బ్రదర్? రైట్. రైడ్లో అయితే మనకు 147 క్యాష్ కలెక్ట్ వచ్చింది. యాక్చువల్లీ ట్రిప్ ఫేర్ 172, మనకు 220 ఇస్తాడు. చూద్దాం ఎట్లా ఇస్తాను. అదే కస్టమర్స్ను కొనియకుండా చూసుకుంటున్నాం. దీన్ని బట్టి అర్థం ఏంటంటే మనకి 220 ఇస్తా అన్నాడు, అంటే లాంగ్ పికప్ ఛార్జీ తోటి కలిపి. సో కానీ కస్టమర్ దగ్గర అయితే 147 క్యాష్ కలెక్ట్ చేయాలి. చూడండి, మీరే చూడండి, 216 రూపీస్. అంటే ఇప్పుడు ఈ ట్రిప్లో కమిషన్ తీసుకోలేదు, ఏం లేదు, మనకే ఇచ్చిండు, మనకే అమౌంట్ ఇచ్చిండు. 147 అంటే ఎంత ఇచ్చిండు చూడు, 53 ప్లస్ 16 ఎంత, 70 రూపాయలు ఇచ్చిండు మనకి, కస్టమర్కి ఇచ్చిండు. సో ఇంకో ట్రిప్ అయితే వచ్చింది ఎయిర్పోర్ట్కు. పికప్ చేసుకోగానే ఎయిర్పోర్ట్ వచ్చింది భయ్యా, ప్రీమియర్లు వచ్చింది. 999 రూపాయలు ఇస్తా అని షెడ్యూల్ ట్రిప్ ఇచ్చిండు. ఆ షెడ్యూల్ ట్రిప్ ఎక్కడో పెడతాడు అన్నట్లుండేలే, కానీ అక్కడికి పోయినాక ఆడ బ్లాక్ అయిపోయింది అనుకో, నేను 10 గంటల వరకు 10:30 వరకల్లా ఇంటికి రావాలి. మళ్ళీ ఆడనే బ్లాక్ చేసి అనుకో, ఖాళీగా 30-40 కిలోమీటర్లు రావాల్సి వస్తుంది. ఎందుకని చెప్పి యాక్సెప్ట్ చేసింది. మళ్ళీ నేను ఏం చేసిన, క్యాన్సిల్ పెట్టినా. అయితే ఈడికి వచ్చినాక ఏమంటానంటే 31 కిలోమీటర్లు 636 రూపాయలు ఇస్తా, ఊబర్ గోలా ఇండిగో డ్రాప్ చేయబో అని పికప్ ఇస్తాను.
ఎట్లా తీసుకుంటా నేను, సికింద్రాబాద్ లేకపోతే అటో ఖర్చు కూడా ఇస్తే పర్లేదు. సుజాత గారి నుంచి అయితే మనకు ఒక పికప్ అయితే వచ్చింది. ఎక్కడున్నారు సుజాత గారు అంటే ఎక్కడున్నారు. సో ఇక్కడ నుంచో చూపిస్తుంది మొత్తానికి. ఇట్లా వెళ్ళదా అంతే కూడా. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. చూద్దాం. అట్లయితే మనకు 143 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇక్కడనే తార్నాక ఫ్లైఓవర్ పక్కన ఆర్టీసీ హాస్పిటల్ ఉంది కదా, సో అక్కడ. సో మనకైతే చూడండి డైరెక్ట్ 140 ఇచ్చిండు. 2.5 మొత్తం 143 వచ్చింది. సో మనకు కూడా 140 ఇస్తానని అన్నాడు. సో చూద్దాం ఒకసారి. 6 కిలోమీటర్ల పైన తీసుకొచ్చిన ఎంత ఇస్తాడో చూద్దాం. మొత్తం అసలు ఇవాళైనా ఎవరైనా తెలిసిన వాళ్ళు అమౌంట్ ఫేర్స్ ఎందుకు ఇంత తక్కువ ఇస్తాడు, ఇవాళైనా ఎవరికైనా ఐడియా ఉన్నోళ్ళు మనకు 126 ఇచ్చిండు. ఇంక్రీజ్ అయిందట, 6 కిలోమీటర్స్ ఇంక్రీజ్ అయిందట. సో ఇది మొత్తానికైతే మనకి ఎంత అయింది ఫేర్ అంటే 400 రూపాయలు అయింది. సో 28 కిలోమీటర్లు తిరిగినాం. లెట్స్ గో. సో మనకు పికప్ వచ్చింది ఇక్కడ తార్నాక నుంచే. ఎక్కడికి వెళ్ళాలంటే కూకట్పల్లి వెళ్ళాలి. 21 కిలోమీటర్స్ 300 చిల్లర ఇస్తా అన్నాడు. సో మార్నింగే కదా 40 మినిట్స్ చూపిస్తుంది, 37 మినిట్స్ చూపిస్తుంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. వీళ్ళు వెనక పోతారు బెటర్ కదా. ఈ లారీలు ఎక్కొద్దు అసలు ఫ్లైఓవర్స్. ఎంతమందిని డ్యామేజ్ చేస్తారు. రైలు అయితే 288 క్యాష్ కలెక్ట్ వచ్చింది. మనకే 300 ఇస్తా అన్నాడు. 50 రూపీస్ ప్రమోషన్ ఉంది. 338 టోటల్ ఫేర్ అయితే ప్రమోషన్ బోన్ 288 ఇచ్చిండు. మనకైతే 300 కొట్టిండు. సో ఇంకో బుకింగ్ కూడా వచ్చింది. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. చిన్నదే 5 కిలోమీటర్స్ ట్రిప్, చిన్న ట్రిప్. లెట్స్ గో. రైల్లో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. ఎన్ని లగేజ్లు వేసుకొని వచ్చారు. లోపల దింపిన 4 మనుషులు, పెద్ద రెండు సూట్ కేసులు. మనకైతే ఎంత ఇచ్చిండు, 146 ఇచ్చిండు. ఏదో రిజర్వేషన్ ఇచ్చిండు. 5:40 PM సికింద్రాబాద్ అమ్మాయిగూడ నుంచి స్టేషన్ రోడ్. 5:40 PM. ఓకే, తీసుకోవచ్చు. ఇది అమ్మాయిగూడ అంటే ఇక్కడ నుంచి. ఓకే, తీసుకున్నాం. నేను అటే ఉంటా కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ పికప్ ఏం రాలే. సో చూద్దాం. దానికైతే గాజుల రామారావు సైడ్ ఉన్నాను. చూద్దాం. ఇక్కడ ఒక చర్చ్ ఉంది చూడండి, ఎంత బాగుందో. ఎంత బాగా కట్టారు చర్చి. మనకైతే ఇంకోటి పడ్డది ప్రగతినారట. అమ్మో, పికప్ చూడండి, 5 కిలోమీటర్ల పికప్. 2 వచ్చినాయి మనకు. ఇంకోటి ఇది ఎక్కడికి, బంజారా హిల్స్. 5 కిలోమీటర్స్ పికప్ వెళ్ళాలా. ఇక్కడిక్కడ ఇచ్చేదానికి అందుకని ఇలాంటి టైంలోనే గో ఆఫ్ చేసుకోవాలనిపిస్తుంది. ఇంకొకటి చూసి చేసేస్తాం. సో మనకైతే ఒక పికప్ వచ్చింది. సోమాజి కూడా వెళ్ళాలట. ఇది ఎట్లయినా మనం అటేగా వెళ్ళేది అని చిన్నగా యాక్సెప్ట్ చేసిన. సో అక్కడ నుంచి మనకు చిన్నగా సికింద్రాబాద్ నుంచి ఇంటికి వెళ్ళిపోతే సెట్ అయిపోతుంది. 10:41 అంటే వేసరికి పికప్ చేసుకున్నాడు. వేసరికి 8:30 స్టార్ట్ చేసుకుంటూ పోదాం. 4.2 కిలోమీటర్స్ 13 మినిట్స్. ఆగుతాడో క్యాన్సిల్ చేస్తాడో చూద్దాం. చిన్న ఫోన్ అయితే పోదాం. లెట్స్ గో. అయితే రైల్లో 214 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. చూడండి, ప్రమోషన్ కస్టమర్కు 38 ఉంది. సో మనకు కూడా 220 ఇస్తాం. అయితే ఒక పికప్ పడ్డది సుధాకర్ అట, బుడుపల్లి వెళ్ళట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఈ రైల్లో అయితే 441 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో మనకి ఎంత 375 సంథింగ్ ఎంత ఇస్తా అన్నాడు. సో ఇప్పటివరకు అయితే 1100 అయింది. సో చూద్దాం మనకి ఎంత ఇస్తాడో ఏందో.
ఇక ఇప్పటివరకు అయితే ఆఫ్లైన్ చేసుకుంటున్నా ఇక్కడ బోడుపల్లి నుంచి. సో గోయింగ్ టు హోము. ఇక మనం సాయంత్రం మళ్ళీ 5:40కి అది ఉంది కదా, రిజర్వేషన్ తీసుకున్నాం కదా. సో వాళ్ళను సికింద్రాబాద్కి తీసుకొచ్చి డ్రాప్ చేసేసి ఇక స్టార్ట్ చేద్దాం. 356 రూపాయలు ఇచ్చిండు. సో టోటల్ అయితే మనకు 1457 రూపీస్ అయితే వచ్చింది మనకు అమౌంట్. 1480 అంటే ఇక 1500 వచ్చింది అనుకో. టిప్పులు కూడా వచ్చినాయి, ఒక 20, ఒక 8, ఒక 10 అట్లా ఇచ్చిండు. సో నో ఇష్యూ. మొత్తానికైతే 6 ట్రిప్పులు. ఎన్ని గంటలు ఆన్లైన్లో ఉన్నాము అంటే చూపిస్తాను. ఇప్పటివరకు అయితే మనము ఉన్న ఆన్లైన్ గంటలు 4 గంటల 21 నిమిషము. సాయంత్రం ఆన్లైన్ అయ్యి గట్టి కొడదాం. 7 hours later. సో మొత్తానికైతే వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ లాగిన్ అయిపోయాను. 5 o'clock అవుతుంది. సో ఇప్పుడైతే మనకు 5:40కి పికప్ వచ్చింది, పికప్ ఉంది. సో మనకు ఆల్మోస్ట్ నియర్ దగ్గరే, జస్ట్ ఒక 5 to 8 minutes పికప్ ఇక్కడ నుంచి. అందుకనే తీసుకున్నాను సికింద్రాబాద్కు. 17 kilometers మనకు 400 చిల్లర ఇస్తా అన్నాడు. 2 ట్రిప్పులు కొట్టినా మనకు అంత రాదు, 20-25 kilometers పోయినా అంత రాదు. సో కాబట్టి కొంచెం మంచిగా ఫ్రీగా డ్రాప్ చేసేసి సికింద్రాబాద్ నుంచి మంచిగా ఆరామ్సే కొట్టుకుందాం అనే ఉద్దేశంతో మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా రాలేదు, చూద్దాం. ఇంకా రాలేదు, వస్తే ఓకే, నో ప్రాబ్లం. అప్డేట్ అవుతుంది. ఇంకొక 20 minutesలో మనకి ఇచ్చేస్తాడు. 5:40 అంటే హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇచ్చేస్తాడు. హాఫ్ అన్ అవర్ బిఫోర్ అంటే ఇంక ఇవ్వాలి. 5:40 వచ్చేసింది. మాటల్లోనే మాట్లాడుతూనే ఉన్నా, ఇక వచ్చేసిండు. 5:40 పికప్, లెట్స్ గో టు ద అని చెప్పి టైం ఇచ్చేసి మనకు వచ్చిండు. కనిపిస్తుందా? లెట్స్ టైమ్ టు హెడ్ టు యువర్ 5:40 PM రిజర్వేషన్ బుక్డ్ అని చెప్పి మనకు వచ్చింది. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే, కృష్ణ వచ్చింది. సో ఇప్పుడు కాల్ చేయాలి. సో చాలా ఇంత లేట్గా ఎప్పుడో బుక్ చేసుకున్నారు కదా. సో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని మనం వెళ్ళాలి. నేనైతే కాల్ చేస్తున్నా, మీరు లైవ్లో వినండి. ఈ కాల్ లిఫ్ట్ చేస్తారో చేయరో చూద్దాం. నార్మల్ కాల్ కూడా ట్రై చేద్దాం, ఎందుకంటే ఎంతసేపు ఎత్తలేదంటే మరి నార్మల్ కాల్ చేయడమే బెటర్. 5694. ఉన్నాడా లేకపోతే ఏదైనా బుక్ చేసుకుని తొందరగా వెళ్ళిపోయినా తెలియదు కదా మనకు. హలో మేడం, ఉబర్ బుక్ చేస్తారు కదా, ఉబర్ క్యాబ్. అదే అదే కన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను. నేను ఇక్కడ బండ్లగూడలో ఉన్నా. ఓకే, అదే కన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను అంతే. ఓకే డన్. 5:40కి బుక్ చేసిండట. పోతే ఈయన సార్ గారు 5:40కి రారు. మేము అడ్వాన్స్ బుక్ చేసుకున్నాం కానీ ఇంకో 5-10 minutes కుసబెడతాడు. ఎందుకో అర్థం కాదు. టైంకు కరెక్ట్ టైం అన్నప్పుడు టైంకు రెడీ అయి ఉండాలి. సరే ఎనీవేస్, ఒక 5-10 నిమిషాలు అయితే ఓకే. పావు గంట 20 నిమిషాలు, కొంతమంది హాఫ్ అన్ అవర్ వెయిట్ చేపిస్తారు. నీకు కొత్తగా వెయిటింగ్ బిల్లు అనని, వెయిటింగ్ బిల్ రాదు తొక్క. సో ఇలాంటివన్నీ ఉంటాయనే ముందుగానే మనకు సో ఎక్కువ అమౌంట్, బిగ్గెస్ట్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఈ రిజర్వేషన్ ట్రిప్లో. సో గంట ముందు బుకింగ్ ఇవ్వకపోవడము, పికప్ లాంగ్. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఉందో చూపిస్తాను. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 500-700 meters వచ్చాను. ఇది నావిగేషన్ పని చేస్తలేదు. ఒక బ్రదర్ కామెంట్ పెట్టిండు నావిగేషన్ పని చేస్తలేదని. 4.5 kilometers ఉంది, 5 kilometers వెళ్ళాలి. పని చేస్తలేదన్న నావిగేషన్ అని పెట్టిండు. ఏం చేయండి అంటే బ్రదర్, మీరు మినిమైజ్ చేసి నావిగేషన్ ఒకసారి క్లోజ్ చేసేసి
సో మళ్ళీ ఊబర్ యాప్ ఓపెన్ చేసి మళ్ళీ నావిగేట్ మీద క్లిక్ చేయండి, వచ్చేస్తుంది ఆల్మోస్ట్ అట్లా అయినా రావట్లేదంటే మీరు కొన్ని యాప్స్ ఏదైతే అవసరం పనికిరాని యూజ్ చేయని యాప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అన్ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే మీకు హార్డ్ డిస్క్ అంటే రోమ్ మీద మీకు ఎఫెక్ట్ పడి మీకు స్లోగా వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓపెన్ అయితే కానీ ఎప్పుడూ మనం 2-3 గల్లులు తిరిగి మెయిన్ రోడ్ ఎక్కేదాకా ఓపెన్ కాదు. అప్పటిదాకా మనం లెఫ్ట్ పోవాలన్నా రైట్ పోవాలన్నా ఎటు పోవాలన్నా ఏమో అర్థం కాదు కొంతమందికి. సో ఈవెన్ ఆల్సో కొంతమందికి నాకు కూడా అర్థం కాదు, గల్లీలలో లోపల ఉంటాం కదా, వాళ్ళు కస్టమర్ కొత్తగా వచ్చి ఏమో నాకు కూడా తెలియదు ఎటు పోవాలన్నా అని అంటారు. సో కాబట్టి అలాంటి వాళ్ళప్పుడు మనం ఇమీడియట్లీ క్లోజ్ చేసి ఒకసారి క్లిక్ చేసి నావిగేషన్ క్లిక్ చేస్తే ఇమీడియట్లీ నావిగేషన్ రాకపోతే క్లోజ్ చేసేసి మళ్ళీ ఊబర్ యాప్ ఓపెన్ చేసి మళ్ళీ క్లిక్ చేయండి. సో అప్పుడు మీకు క్లియర్ కట్గా మీకు నావిగేషన్ అవుతుంది. ర్యాపిడోలో అయితే డైరెక్ట్ ర్యాపిడోల్ని నావిగేట్ ఓపెన్ అయిపోతుంది, మంచిగా ఉంది దాంట్లో ఆప్షన్. దీంట్లో కూడా ఉంది కానీ ఓల్డ్ యాప్కి ఉంది, ఇక దీనికి రాలే ఇంకా. మరి అప్డేట్ అని అడుగుతుంది, అప్డేట్ చేయాలి. సరే అప్డేట్ చేస్తే ఏమన్నా ఓకే. వీడియోని అయితే ఎంతమంది లైక్ చేశారో చెక్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ పికప్ చేసుకున్న తర్వాత మనం 5:27కి అక్కడికి చేరుకుంటాము. చిన్నగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాము. ఒక బ్రదర్ కామెంట్ పెట్టిండు నేను వీడియోకు, హాయ్ అన్న, కార్ తీసుకోవాలి అనుకుంటున్నా, ఓలా ఊబర్ కోసం, బిజినెస్ ఓకేనా అన్న. ఇంత లైవ్ ప్రూఫ్గా బిజినెస్ చేసి పెడుతుంటే నేను బిజినెస్ ఓకేనా అన్న అని మళ్ళీ కామెంట్లు పెడతారు. ఏం చేయాలి చెప్పు, ఏం చెప్పాలి? బిజినెస్ అనేది ఎప్పుడు ఒకే తీరుగా ఉండదు బ్రదర్. ఇవాళ 5,000 వచ్చినాయనుకో, రేపు 2,000 రావచ్చు, లేదా 3,000 రావచ్చు, లేకపోతే 1,000 రావచ్చు. మన లాగిన్ అవర్స్ని బట్టి మనం వచ్చిన బుకింగ్స్. ఇక బిజినెస్ కొంతమంది వచ్చిన బుకింగ్ వచ్చినట్టు యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ కొడతారు, క్యాన్సల్ కొడతారు, మళ్ళీ వాళ్ళు బిజినెస్ బాగాలేదంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనము కరెక్ట్గా దాన్ని ఎక్స్పాండ్ చేసి చెప్పలేము బిజినెస్ బాగుంది బాగలేదని. మంచిగా చేసుకునే వాళ్ళకు మంచిగా ఉంటుంది, ఇట్లా చేసే వాళ్ళకు బిజినెస్ బాగుండదు మ్యాక్సిమం. సో అదే నేను చెప్పాల్సిన విషయం అయితే. ఓకే, సో నీకు బిజినెస్ బాగుందా లేదా అనేది నేను పెద్ద క్లారిటీ ఇవ్వలేను. నువ్వు మంచిగా చేసుకుంటావా లేకపోతే ఇట్లా చేస్తావా అనేది తెలియదు. నువ్వు వచ్చిన తర్వాత ఫీల్డ్లోకి వచ్చి చేసుకుంటా అంటే అప్పుడు నీకు అర్థమవుతుంది. అంతేగాని బిజినెస్ మంచిగా ఉందా నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను కార్ తీసుకుంటా, దట్ ఈస్ నాట్ కరెక్ట్, కంఫర్టబుల్ ఆన్సర్ దానికి చెప్పలేము మనం. ఎందుకంటే ఒక జాబ్ అనుకో, ఈ జాబ్లో ఫీల్డ్లో బాగుంటుందిరా, మంచి సెలవులు దొరుకుతాయిరా, మంచి ఆరామ్సే వర్క్ టెన్షన్ ఉండదురా, లేకపోతే మన మేనేజర్ మంచోడైతే బాగుంటుందిరా, జాబ్ లైఫ్ బాగుంటుంది, టైం టు టైం లాగిన్ పంచి కొట్టకున్నా పర్లేదురా. కొన్ని జాబ్లల్లో అలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి అట్లా చెప్పనీకి ఉండదు అన్నట్టు ఇది. బిజినెస్ ఎవ్రీ అవర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎవ్రీ అవర్ ఇప్పుడు ఈవినింగ్ 5 ఇప్పుడు నన్ను బండబెడతాను, నాకు తెలిసి ఈ బుకింగ్ కొట్టినాక నాకు బుకింగ్ ఇవ్వకపోవచ్చు, మేబీ ఇవ్వచ్చు, డిపెండింగ్ ఆన్స్ ఊబర్ రైడ్స్ అండ్ ఊబర్ కంపెనీ. అంతే, కొన్నిసార్లు లాగిన్ అవర్స్ మీద కూడా డిపెండ్ అయ్యి మనకు బుకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో అది బ్రదర్, మొత్తానికైతే మంచిగా చేసుకోండి, మంచిగా ప్రతి ఒక్క బుకింగ్ని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి చాలా రోజుల తర్వాత రిజర్వేషన్ అనేది కొడుతున్నాను. నిన్న కూడా ఒకటి కొట్టిన, అంటే ఇమీడియట్లీ 15 minutes బిఫోరే ఇచ్చిండు, కానీ నిన్న అది ఎక్కడనో పికప్ వస్తే ఎక్కడనో పికప్ చేసుకున్నా. పికప్ లొకేషన్ ఒక్కడ పెట్టింది, పికప్ చేసుకునేది వేరే కాడ పికప్ చేసుకున్నా. సో అప్పుడు అట్లా కొంచెం ఇబ్బంది అయిపోయింది నిన్న. అమ్మయ్యా, అది మొత్తానికైతే మధ్యాహ్నం మంచిగా పడుకున్నా, రెస్ట్ తీసుకున్నా కాబట్టి సెట్ అయింది. లేకపోతే ఈ ఎండకు వాము బంబేలు ఎత్తిపోతానా. అయినా ఇంటికాడ కొంచెం పని ఉంది కాబట్టి ఇక మా బాబు లేకపోతే ఇమ్మీడియట్లీ మా బాబు తర్వాత మా పాప. అసలు మెంటల్ టెన్షన్ భరించలేకపోతున్నా. సో అందుకనే పొద్దుగాల ఆన్ చేసి పొద్దున వరకు చేసి మళ్ళీ డే మనం వర్క్ చేయకుండా ఉండొద్దు. వచ్చిన 500 అయినా 1000 రూపాయలైనా ఆ రోజు మనము అటెండెన్స్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఎవ్రీడే తీస్తున్నా, ఎవ్రీడే లాగిన్లో ఉంటున్నా. ఎందుకంటే ఎండ టైంలో రెస్ట్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా. సో చూద్దాం, ఇప్పుడు ఒక 5-6 గంటలు ఆన్లైన్లో ఉందాం. 6 గంటలు మినిమం, 5, 6, 7, 8, 9, 10, 11 గంటల వరకు ఆన్లైన్లో ఉండాలనుకుంటున్నా. సో బుకింగ్స్ని బట్టి డిపెండ్స్ ఆన్ బుకింగ్స్ మీద. బుకింగ్స్ నాన్ స్టాప్ పడితే సో కొట్టేయచ్చు, నాన్ స్టాప్ పడకపోతే కష్టమే. చూద్దాం, అన్ని బుకింగ్స్లో అన్ని ఓల్డ్ సిటీకి ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యలో.
సో డ్రాప్ అయిపోయినాక మీకు అప్డేట్ ఇస్తా. పికప్కి అయితే వెళ్తున్నా. లెట్స్ గో. రైలు అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ వచ్చేసింది, కంప్లీట్ అయిపోయింది. ఇంకా బుకింగ్ అయితే రాలేదు. సో చూద్దాం ఎంత వచ్చింది ఏంది అనేది. ఓ 5 కిలోమీటర్స్. ఓ మై గాడ్. 20 నిమిషాలు పికప్కి వెళ్ళి 20 నిమిషాలు కష్టం. 416 అయితే వచ్చేసింది మనకైతే. టోటల్ అయితే అమౌంట్ 1873 రూపీస్ వచ్చేసింది. సో ఇంకా పికప్ అయితే రాలేదు. చూశారుగా ఎంత దూరం నుంచి వస్తుందో. చూద్దాం దగ్గర నుంచి ఏమైనా వస్తాయి. సెడాన్లో మనకు పికప్ అయితే వచ్చింది. మల్లికార్జున నగర్ బోడుపల్లి వెళ్ళాలని. సో 12 కిలోమీటర్లు వెళ్తే 48 మినిట్స్. ఓకే అయిపోయింది. 1.9 11 మినిట్స్. ఇక్కడ వెస్ట్ మారేడుపల్లి నుంచి వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకు అట్లా చూపించింది 11 నిమిషాలని, కానీ 8 నిమిషాలలో వెళ్ళిపోతాం. కరెక్ట్ చెప్పిన చూడు, 8 మినిట్స్లో వెళ్ళిపోతాం అని. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అండి మనకు 12 కిలోమీటర్ 1 అవర్ పట్టింది. సో మనకైతే యాక్చువల్లీ 563 28 ప్రమోషన్ ఉంది కస్టమర్కు. 535 ఇచ్చిండు. సో మనకు 535 కొట్టిండు కస్టమర్ అయితే. సో మనము సెడాన్లో వచ్చినాం గాయస్. సెడాన్లో వచ్చినాం. 383 సంథింగ్ ఎంతో ఇస్తా అన్నాడు. సో చూద్దాం, మీకే చూపిస్తా ఎంత ఇచ్చిండు అనేది. మనకు పడితేనే ఉంది ఉబర్ గోలా. ఎక్కడికి? ఎల్బీ నగర్ అట. చూడండి ఎంత దారుణం. ఇంకంటే ఆఫ్ చేసుకునేది బెటర్. 28 మినిట్స్ పోతే మనకు చేసుకునేది బెటర్. సో మనకు 367 ఇచ్చిండు. 388 అని. మొదటికైతే 2241 రూపీస్ అయితే అయింది 8 ట్రిప్స్. సో చూద్దాం. పీక్ అవర్స్ టైం దాటిన తర్వాత ఊబర్ గో ఆన్ చేసిన మనకు దగ్గరలో నాకు పికప్ అయితే వచ్చింది. జస్ట్ ఒక 1 కిలోమీటర్ రేడియేషన్లో వచ్చింది. పికప్కి అయితే వెళ్తున్నా. ఎందుకంటే నాగోలు పడ్డది భయ్య. ఇక మాకు చాలాసేపు దాకా ఇక పడతలేదు అని చెప్పేసి ఇక నేను యాక్సెప్ట్ చేసిన. వెళ్ళిపోతున్నా. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఎంత దారుణం అంటే రేట్లు. మనకిచ్చే రేట్లు ప్రమోషన్ 24 అట. సో ఇప్పటివరకైనా ఎవరికైనా తెలిసింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకు రేట్లు తగ్గిస్తున్నాడు అని. సో మనకైతే 154 క్యాష్ కలెక్ట్ వచ్చింది. అంత వచ్చింది ఏందనేది సో చూసుకుందాము. ఓ 3 అంబర్పేట్, ఓవసిస్ నగర్, కుమార్ శెట్టి ఎన్క్లేవ్, ఆకాష్. ఇంత పెద్ద దూరం ఇస్తున్నాడు. పికప్ తీసుకొని ఇక్కడ డ్రాప్ చేయాలి. బెటర్గానే ఉంది కానీ పికప్ చాలా దూరం. సన్న ప్రశ్నించనా అందం మొత్తం నువ్వా. చలో వెళ్ళిపోయాం. అంబర్పేట అట. లెట్స్ గో. రైడ్లో అయితే మాకు 285 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ రైడ్ రాలేదు. చెత్త పడుతున్నాయి. అందుకనే ఊబర్ సెడాన్ గో ఆఫ్ చేసిన. ఇప్పుడైతే ఆన్ చేసిన. ఎట్లా పడితే చూద్దాం. ఇక అయిపోయిందబ్బా. ఇంటికి పోయి రేపు పొద్దుగాల తీస్తా. ఇక నాకు ఓపిక లేదు. హోమ్ డెస్టినేషన్ అయితే పెట్టేసిన. 250 ఇచ్చిండు ఈ ట్రిప్లో. ఎక్కడికి? బుద్ధనగర్. ఇది ఎక్కడికి? నీలాద్రినగర్. అమ్మ మామూలు ట్రిప్లు ఇస్తలేదు. ఆర్టీసీ కాలు. ఓయ్యా దేవుడా. కాచిగూడ రైల్వే స్టేషన్. కాచిగూడ రైల్వే స్టేషన్ ఇంకా మనం ఊబర్గా ఆఫ్ చేసి పడేస్తాం. దారుణం. ఓకే. సో మనకైతే 1220 రూపాయలు అయితే మనకు ఫ్యూయల్ కాలింది. సో చూద్దాం. మనకైతే 1220 రూపాయలు ప్లస్ ఈ యొక్క 1620 రూపాయలు ఎంత కాలిందో చూద్దాము. ఎంత ప్రాఫిట్ వచ్చిందో మనకు ఒకసారి. ఇక మనమైతే 195 కిలోమీటర్లు తిరిగినాం. ఇలా 30 కిలోమీటర్లు మన పర్సనల్గానే తిరుగుడు అవుతుంది. సో 2620 రూపాయలు మైనస్ 1220 రూపాయలు మనకైతే డీజిల్ కాలేదు. సో మనకి ఇలా అయితే 1400 రూపాయలు ప్రాఫిట్. ఇది ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ బ్రదర్.
లాగిన్ అవర్ చూసుకుందాం ఒకసారి. మనకి మొత్తానికి అయితే 10,000 అయింది. సో 9 గంటల 15 నిమిషాలు ఇంకా కొట్టొచ్చు, ఇంకో 2 గంటల వరకు. కానీ ఇక నాకు ఇక లేదు ఓపిక, రేపు పొద్దుగాల స్టార్ట్ అవుతాం. సో ఇది ఇవాళ వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. సో రేపటి ఎర్నింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.